సిఆర్పిసి సెక్షన్ 73 నుంచి ఈరోజు మనం చదువుకుందాం. 73 వారెంట్ మే బి డైరెక్టెడ్ టు ఎనీ పర్సన్. అంటే వారెంట్ అంటే కేవలం పోలీసులే తీసుకుని వస్తారు, పోలీసులే అరెస్ట్ చేస్తారు అన్నది కాకుండా ఎవరికైనా ఇవ్వచ్చు అనే ఇది 73 సెక్షన్ చెప్తుంది. ది చీఫ్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ or a magistrate of the first class may direct a warrant to any person within his local jurisdiction. ఇక్కడ ఇద్దరికైతే అవకాశం ఇచ్చారు. చీఫ్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్కి, మేజిస్ట్రేట్ ఆఫ్ ది ఫస్ట్ క్లాస్కి ఇచ్చారు. ఏమని ఇచ్చారు? వారెంట్ ఎవరికైనా ఇవ్వచ్చు అని ఇచ్చారు. మరి దాంట్లో కూడా కండిషన్ అయితే పెట్టారు. ఏమని? విత్ ఇన్ హిస్ లోకల్ జ్యూరిస్డిక్షన్, వాళ్ళ జ్యూరిస్డిక్షన్ లో ఉన్న వ్యక్తికి మటుకే, ఏ పర్సన్ అయినా కావచ్చు, కాకపోతే వాళ్ళు ఆ కోర్టు, ఆ మేజిస్ట్రేట్, జ్యుడిషియల్ చీఫ్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ లేదా మేజిస్ట్రేట్ ఫస్ట్ క్లాస్ ఆ జ్యూరిస్డిక్షన్ లో ఉన్న వాళ్ళకైతే వారెంట్ డైరెక్ట్ చేయొచ్చు. దేనికోసము అంటే ఫర్ ది అరెస్ట్ ఆఫ్ ఎనీ ఎస్కేప్డ్ కన్విక్ట్. శిక్ష పడిన తర్వాత జైలు నుంచి తప్పించుకొని తిరుగుతూ ఉంటాడు కదా, పరారులో ఉంటాడు, పారిపోయి ఉంటాడు, ఆడి అరెస్ట్ కోసం, లేదా ప్రొక్లైమ్డ్ అఫెండర్ వీడి కోసం చాటింపు వేసి ఉంటారు, ఈడెక్కడ దొరికితే పట్టుకోండి అని చెప్పేసి, లేదా ఆర్ ఆఫ్ ఎనీ పర్సన్ హూ ఈస్ అక్యూజ్డ్ ఆఫ్ ఎ నాన్ బెయిలబుల్ అఫెన్స్, అతని పైన నాన్ బెయిలబుల్ అఫెన్స్ నేరం ఆరోపించబడాలి మరి, అండ్ ఈస్ ఎవైడింగ్ అరెస్ట్. ఇది ముఖ్యం. ఇవన్నీ ఉన్నా సరే లాస్ట్లో ఒక ఇదైతే ఇచ్చారు. ఏమని? ఇది ఉన్నంత మాత్రాన ఇదని కాదు, నాన్ బెయిలబుల్ అఫెన్స్ అతని పైన ఉండాలి, అతను అరెస్ట్ను తప్పించుకుంటూ తిరుగుతుండాలి, అండ్ ఈస్ ఎవైడింగ్ అరెస్ట్ అన్నారు అనమాట. రెండు ఉండాలి ఇక్కడ. వీటికి సంబంధించి రెండు మనకి, అతని పైన నాన్ బెయిలబుల్ అఫెన్స్ అలిగేషన్ ఉండాలి, మరి అతను తప్పించుకుని తిరుగుతూ ఉండాలి, ఎవైడింగ్ అరెస్ట్ అని. అలాంటి సందర్భాల్లో జేఎఫ్సీఎం కానీ సిజిఎం కానీ వారంటే ఎవరికైనా డైరెక్ట్ చేయొచ్చు అనమాట. సచ్ పర్సన్ షల్ అక్నాలెడ్జ్ ఇన్ రైటింగ్ ది రిసీట్ ఆఫ్ ది వారెంట్. ఆ పర్సన్ ఎవరికైతే డైరెక్ట్ చేస్తుందో, వారెంట్ ఎవరికైతే అప్పగిస్తుందో, వాళ్ళు వారెంట్ తమకు ముట్టినట్లుగా ఒక అక్నాలజ్మెంట్ మటుకు ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ షల్ ఎగ్జిక్యూట్ ఇట్ ఇఫ్ ది పర్సన్ ఫర్ హూస్ అరెస్ట్ ఇట్ వాజ్ ఇష్యూడ్ ఈస్ ఇన్ ఆర్ ఎంటర్స్ ఆన్ ఎనీ ల్యాండ్ ఆర్ అదర్ ప్రాపర్టీ అండర్ హిస్ చార్జ్. మరి వారెంట్ ఒక వ్యక్తికి ఇచ్చారు, ఆ వ్యక్తి చార్జ్ కింద ఉన్నటువంటి ల్యాండ్ కానీ ప్రాపర్టీ కానీ వాళ్ళు ఉన్నా సరే, ఎంటర్ అయినా సరే, ఆ వారెంట్లో పేర్కొన్నటువంటి పర్సన్ ఎవరి అరెస్ట్ కోసం అయితే వారెంట్ జారీ చేయబడిందో, వాళ్ళు ఎవరికైతే వారెంట్ ఇవ్వబడిందో వాళ్ళ యొక్క చార్జ్ కింద ఉన్నటువంటి ల్యాండ్ లేదా ప్రాపర్టీలోకి వచ్చినా ఉన్నా సరే వాళ్ళని అరెస్ట్ చేయొచ్చు. ఎగ్జిక్యూట్ చేయడం అంటే దాంట్లో రాసి ఉంటారు, అరెస్ట్ చేయండి అని చెప్పేసి, అలా దాన్ని అమలు పరచడం. నెక్స్ట్ 3, when the person against whom such warrant is issued is arrested. ఒకవేళ సరే ఆ వారెంట్లో రాశారు అతని పేరు, వాడిని అరెస్ట్ చేశారు, అప్పుడు ఈ అరెస్ట్ చేసిన వ్యక్తి ఏం చేయాలా? హీ షాల్ మేడ్ ఓవర్ విత్ ది వారెంట్ టు ది నియరెస్ట్ పోలీస్ ఆఫీసర్. అతను తీసుకెళ్లి ఆ వారెంట్తో సహా నియరెస్ట్ పోలీస్ ఆఫీసర్కి మేడ్ ఓవర్ చేయాలి, ఇచ్చేయాలన్నమాట. హూ షాల్ కాజ్ హిమ్ టు బి టేకన్. ఆయన తర్వాత ఏం చేస్తారు? ఆయన డ్యూటీ ఏంటంటే హూ షాల్ కాజ్ హిమ్ టు బి టేకన్ బిఫోర్ ఎ మేజిస్ట్రేట్ హ్యావింగ్ జ్యూరిస్డిక్షన్ ది కేస్. ఆ కేసులో జ్యూరిస్డిక్షన్ ఉన్నటువంటి మేజిస్ట్రేట్ సమక్షంలో అతన్ని హాజరుపరుస్తాడు. అన్లెస్ సెక్యూరిటీ ఈస్ టేకెన్ అండర్ సెక్షన్ 17. ఒకవేళ సెక్యూరిటీ తీసుకుని వదిలేసే అవకాశం ఉంటే వదిలేస్తాడు ఆ పోలీస్ ఆఫీసర్. అదనమాట. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏమంటే, సిజిఎం జేఎఫ్సిఎం వాళ్ళు వారంటే ఎవరికైనా డైరెక్ట్ చేయొచ్చు అన్న పాయింట్ ఒకటి. ఆ పర్సన్ అనేది ఎవరికైతే డైరెక్ట్ చేస్తారో ఆ పర్సన్ వాళ్ళ లోకల్ జ్యూరిస్డిక్షన్లోనే ఉండాలా. దేనికోసం ఇస్తారు వారెంట్ అంటే? ఎస్కేప్డ్ కన్విక్ట్ కోసం అరెస్ట్ చేయడానికి, ప్రొక్లైమ్డ్ అఫెండర్ని అరెస్ట్ చేయడానికి, లేదా ఎవరైనా సరే ఒక వ్యక్తి నాన్ బెయిలబుల్ అఫెన్స్ నేరారోపణ ఎదుర్కొంటూ అరెస్ట్ని తప్పించుకుంటూ తిరుగుతుంటాడో ఆ వ్యక్తి అరెస్ట్ కోసం అయితే ఆ వారెంట్ ఇవ్వచ్చు. ఆ వారెంట్ ఎవరికైతే ఇస్తారో వాళ్ళు, నాకు ఈ వారెంట్ ముట్టింది అని చెప్పేసి ఒక అక్నాలజ్మెంట్ కూడా రైటింగ్లో ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత అందులో పేర్కొన్నటువంటి ఎవరైతే ఉన్నారో, ఎవరు అరెస్ట్ కోసం అయితే అది ఇచ్చారో, వాళ్ళు ఈయన చార్జ్ కింద ఉన్నటువంటి ల్యాండ్ లేదా ప్రాపర్టీలోకి వచ్చినా అసలు ఉన్నా సరే వాళ్ళని అరెస్ట్ చేసి ఆ వారెంట్ని అయితే ఎగ్జిక్యూట్ చేయాల్సి ఉంది. సరే,
అలా అరెస్ట్ చేస్తారు అనుకోండి. అరెస్ట్ చేసిన పర్సన్ ఈయన తీసుకెళ్ళి డైరెక్ట్‌గా మేజిస్ట్రేట్ దగ్గర ఇచ్చేదానికి ఉండదు. ఈయన నియరెస్ట్ పోలీస్ ఆఫీసర్‌కి వారెంట్‌తో సహా ఆయన మేడ్ ఓవర్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు ఆయన తీసుకెళ్ళి మేజిస్ట్రేట్ ముందర హాజరుపడతారు. ఒకవేళ సెక్యూరిటీ తీసుకొని వదిలేసే అవకాశం ఉంటే దాని కింద ఆళ్ళని వదిలేస్తారు. అదనమాట. ఇది 73. 74 వారెంట్ డైరెక్టెడ్ టు పోలీస్ ఆఫీసర్. ఇక్కడ ఎనీ పర్సన్ అన్నాం కదా, ఎనీ పర్సన్ అంటే అదర్ దాన్ అన్న ఏమనలేదు కాబట్టి ఎవరికైనా అని అర్థం. ఒకవేళ పోలీస్ ఆఫీసర్కి ఇవ్వడం ఎలా అన్నది 74. వారెంట్ డైరెక్టెడ్ టు పోలీస్ ఆఫీసర్. ఏ వారెంట్ డైరెక్టెడ్ టు ఎనీ పోలీస్ ఆఫీసర్. ఏ పోలీస్ ఆఫీసర్కైనా వారెంట్ ఆయనకు ఇస్తే మే ఆల్సో బి ఎగ్జిక్యూటెడ్ బై ఎనీ అదర్ పోలీస్ ఆఫీసర్ whose name is endorsed upon the warrant by the officer to whom it is directed or endorsed. సరే, నేను ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్, రవి వచ్చేసి సబ్ ఇన్స్పెక్టర్. కోర్టు ఏం చేసింది, నా పేరు రాసి ఏమంటారు, ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీసు సో అండ్ సో పోలీస్ స్టేషన్ అని చెప్పేసి నువ్వు అరెస్ట్ చేసి పట్టుకోరావని అని చెప్పేసి నాకు వారెంట్ ఇచ్చింది. నేనేం చేస్తాను, దాని వెనకాల మిస్టర్ రవి ఎగ్జిక్యూట్ దిస్ వారెంట్ అని చెప్పి రాసేసి రవికి ఇస్తాను. అప్పుడు ఆయన పేరు ఆయన దాని మీద ఎండార్స్ చేశాను కాబట్టి నేను ఆయన కూడా వెళ్ళి అరెస్ట్ చేయొచ్చు అనమాట. అది దీని అర్థం. ఎ వారెంట్ డైరెక్టెడ్ టు ఎనీ పోలీస్ ఆఫీసర్కి డైరెక్ట్ చేయబడిన వారెంట్ మే ఆల్సో బి ఎగ్జిక్యూట్ చేయొచ్చట. ఎవరి చేత, బై ఎనీ అదర్ పోలీస్ ఆఫీసర్, ఇంకొక పోలీస్ ఆఫీసర్ చేత కూడా అది ఎగ్జిక్యూట్ చేయబడదు. ఎట్లాంటి పరిస్థితి అంటే హూస్ నేమ్ ఈస్ ఎండార్స్డ్ అపాన్ ది వారెంట్ బై ది ఆఫీసర్ టు హూమ్ ఇట్ ఈస్ డైరెక్టెడ్ ఆర్ ఎండార్స్డ్. సరే, ఎవరికైతే కోర్టు అది ఇచ్చిందో, డైరెక్ట్ చేసిందో ఆ వ్యక్తి చేత ఎండార్స్ చేయబడి ఉండాలి. దానిపైన ఎండార్స్ చేయబడి ఉండాలి. లేదు, మళ్ళీ నేను రవికి ఇచ్చాను కదా, రవి మళ్ళీ దానిపైన ఇంకో ఏఎస్ఐ పేరు రాసి ఇచ్చాడు అనుకోండి, ఆయన కూడా వెళ్ళి దాన్ని ఎగ్జిక్యూట్ చేయొచ్చు. ఇక్కడ రెండు పదాలు వస్తాయి మీకు, డైరెక్టెడ్ ఆర్ ఎండార్స్డ్ అని వస్తాయి అనమాట. హూమ్ ఇట్ ఈస్ డైరెక్టెడ్ ఆర్ ఎండార్స్డ్. ఇట్ ఈస్ డైరెక్టెడ్ అంటే కోర్టు డైరెక్ట్ ఇచ్చింది, ఆర్ ఎండార్స్డ్ అంటే మళ్ళీ కోర్టు ఇచ్చిన తర్వాత ఒకరి నుంచి ఒకరికి ఎండార్స్ చేయడం అనమాట. ఇంకొకరి పేరు రాసి అది నువ్వు పట్టుకురాపో అని చెప్పేసి పేరు రాసి ఇచ్చి పంపించాం. ఎండార్స్డ్. డైరెక్టెడ్ అంటే కోర్టు చేత డైరెక్ట్ చేయడం అనమాట. ఇది ఇలా మీకు నేను చెప్పేది ఏమంటే, ఈ 73 అన్నది మీకు నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ లో ఇచ్చినటువంటి నాన్ అవైలబుల్ వారెంట్లు ఏదైతే ఉందో వాటిని ఎగ్జిక్యూట్ చేయడానికి మీరు కమిషనర్ని అపాయింట్ చేయమని అడుగుతూ ఉంటారు. పిటిషన్ కూడా ఫైల్ చేస్తూ ఉంటారు. ఆ కోర్టు అలాగే ఎవరినైనా సరే, మీ అడ్వకేట్స్ లో ఎవరినైనా సరే అడ్వకేట్ కమిషనర్ గా అపాయింట్ చేసి ఆయనకి ఒక ఫీజు అంటూ ఫిక్స్ చేసి ఇది ఈ వారెంట్ తీసుకెళ్ళి ఆ అక్యూజ్ ని పట్టుకుని వచ్చేసి అని చెప్పి డైరెక్షన్ ఇస్తూ ఉంటుంది. అదనమాట. అలా మనం ఈ సెక్షన్ కిందనే పిటిషన్ ఫైల్ చేయాలి 73 కింద. అది మీకు ఫార్మాట్ కావాలన్న వాళ్ళు నాకు మెసేజ్ పెట్టండి. కావాలన్న వాళ్ళు మాత్రమే, అందరు కాదు. నెక్స్ట్ 75 notification of substance of warrant. The police officer or other person executing a warrant of arrest shall notify the substance thereof to the person to be arrested, and if so required shall show him the warrant. సరే, వారెంట్ తీసుకెళ్తారు, ఆవిడ అరెస్ట్ చేసి ఇది అరెస్ట్ చేయాల్సిన పర్సన్ దొరుకుతాడు. అప్పుడు వారెంట్లో ఉన్న విషయాలు అతనికి మీరు ఆ సబ్స్టాన్స్ ఏదైతే ఉందో, దాంట్లో ఉన్నటువంటి సారాంశం ఏదైతే ఉందో మీరు అతనికి నోటిఫై చేయాలంటే తనకి తెలియజేయాలన్నమాట. ఒకవేళ అతను లేదు నువ్వు చెప్పేది నమ్మని చూపించు అన్నాడు అనుకోండి, వారెంట్ చూపించాలి. అరెస్ట్ వారెంట్ అతనికి చూపించాలన్నమాట మనం. నెక్స్ట్, వారెంట్ ఉందా చూపించండి అని అడుగుతుంటారు, చూస్తుంటారు అది. నెక్స్ట్ 76 పర్సన్ అరెస్టెడ్ టు బి బ్రాట్ బిఫోర్ కోర్ట్ వితౌట్ డిలే. మరి అరెస్ట్ చేసిన పర్సన్ మనం కోర్టు ముందరికి ఎటువంటి డిలే లేకుండా తీసుకుని రావాలని చెప్పేసి. ది పోలీస్ ఆఫీసర్ ఆర్ అదర్ పర్సన్ ఎగ్జిక్యూటింగ్ ద వారెంట్ ఆఫ్ అరెస్ట్ షల్ సబ్జెక్ట్ టు ది ప్రొవిజన్స్ ఆఫ్ 71 as to సెక్యూరిటీ. ఒకవేళ సెక్యూరిటీ తీసుకుని వదిలేసే అవకాశం ఉంటే వదిలేస్తా, అది మినహాయించి షల్ వితౌట్ అన్నెసరీ డిలే bring the person arrested before the court before which he is required by law to produce such person. ఎటువంటి ఆలస్యం లేకుండా
ఆలస్యం లేకుండా అతన్ని తీసుకుని వచ్చి కోర్టు ముందర హాజరు పెట్టాలి. వారెంట్ ఆఫ్ అరెస్ట్ కింద అరెస్ట్ అయిన వాడిని చూడండి. ది పోలీస్ ఆఫీసర్ ఆర్ అదర్ పర్సన్ ఎగ్జిక్యూటింగ్ ఎ వారెంట్ ఆఫ్ అరెస్ట్ అంటే మనం పైన ఏం చదువుకున్నాం, 73, 74 చదువుకున్నాం కదా. 73 ఎన్ అదర్ పర్సన్, 74 పోలీస్ ఆఫీసర్. వాళ్ళు పోలీస్ ఆఫీసర్ ఆర్ అదర్ పర్సన్ వీళ్ళు ఏం చేయాలంటే వితౌట్ అన్నెసరీ డిలే బ్రింగ్ ది పర్సన్ అరెస్ట్ కాబట్ట పర్సన్ అన్నెసరీ డిలే అనవసరమైన ఆలస్యం లేకుండా కోర్టు ముందుకు తీసుకొచ్చి ఆయన్ని ప్రొడ్యూస్ చేయాలి. అయితే ప్రొవైడెడ్ దట్ సచ్ డిలే షాల్ నాట్ ఇన్ ఎనీ కేస్ ఎక్సీడ్ 24 hours ఎక్స్క్లూజివ్ ఆఫ్ ది టైమ్ నెసరీ ఫర్ ది జర్నీ ఫ్రమ్ ది ప్లేస్ ఆఫ్ అరెస్ట్ టు ది మేజిస్ట్రేట్స్ కోర్ట్. మరి ఈ కాలము అన్నెసరీ డిలే అన్నారు కదా, అన్నెసరీ డిలే అని మొత్తానికి ఆలస్యం అయితే 24 hours ఎక్సీడ్ అవ్వద్దు ఇన్ ఎనీ కేసు అన్నారు. అయితే దాంట్లో నుంచి ఏం తీసేస్తారు, టైం మినహాయిస్తారు అంటే మనకి జర్నీకి పడ్డటువంటి టైం, జర్నీకి ఎంత సమయం పట్టిందో ఆ సమయాన్ని ఎక్స్క్లూడ్ చేసి ఆ 24 hours క్యాల్కులేట్ చేస్తారు. అదనమాట. ఆ కోర్టుకి ఆ ప్లేస్ ఆఫ్ అరెస్ట్కి మధ్యలో ఏదైతే దూరం ఉంటుందో ఆ ప్రయాణం చేయాల్సి వచ్చినప్పుడు ఆ ప్రయాణానికి పడ్డ సమయాన్ని మటుకు ఆ 24 hours తీసేసే క్యాల్కులేట్ చేస్తారు. సమస్య వచ్చినప్పుడు మటుకు అలా చూస్తారు. నెక్స్ట్ వేర్ వారెంట్ మే బి ఎగ్జిక్యూటెడ్. మరి ఈ వారెంట్కు పరిధి అంటూ ఉండాలి కదా, ఎక్కడ ఎగ్జిక్యూట్ చేయొచ్చు అంటే ఏ వారెంట్ ఆఫ్ అరెస్ట్ మే బి ఎగ్జిక్యూటెడ్ అట్ ఎనీ ప్లేస్ ఇన్ ఇండియా. ఇండియాలో ఏ చోటైనా సరే మీరు ఆ వారెంట్ని ఎగ్జిక్యూట్ చేయొచ్చు. ఢిల్లీలో ఉన్నా అనుకోండి, మీరు ఈ వారెంట్ తీసుకెళ్ళి మన ఢిల్లీలో కూడా అరెస్ట్ చేయొచ్చు, ఎక్కడైనా అరెస్ట్ చేయొచ్చు అనమాట. అది వారెంట్ ఆఫ్ అరెస్ట్ అంటే మీరు ఎక్కడైనా ఇండియాలో ఎక్కడున్నా సరే అరెస్ట్ చేయొచ్చు. 78. Warrant forwarded for execution outside jurisdiction. When a warrant is to be executed outside the local jurisdiction of the court issuing it, ఒకవేళ కోర్టు పరిధి యొక్క వెలుపల అరెస్ట్ వారెంట్ ఎగ్జిక్యూట్ అమలు చేయాల్సి ఉంటే అప్పుడు ఏం చేయాలంటే సచ్ కోర్ట్ ఇన్స్టెడ్ ఆఫ్ డైరెక్టింగ్ ది వారెంట్ ఏ పోలీస్ ఆఫీసర్ విత్ ఇన్ ఇట్స్ జ్యూరిస్డిక్షన్, తన జ్యూరిస్డిక్షన్ లో ఉన్నటువంటి పోలీస్ ఆఫీసర్కి ఆ వారెంట్ ఇచ్చే బదులు ఏం చేయొచ్చట, ఫార్వర్డ్ ఇట్ బై పోస్ట్ ద్వారా కానీ ఆర్ అదర్వైజ్ వేరే విధంగా కానీ టు ఎనీ ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ ఆర్ డిస్ట్రిక్ట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఆర్ కమిషనర్ ఆఫ్ పోలీస్ విత్ ఇన్ ది లోకల్ లిమిట్స్ ఆఫ్ హూస్ జ్యూరిస్డిక్షన్ ఇట్ ఈస్ టు బి ఎగ్జిక్యూటెడ్. ఎవరి పరిధిలో అయితే ఈ వారెంట్ అమలు చేయబడాల్సి ఉందో, అంటే అరెస్ట్ చేయాలో ఆ వ్యక్తి ఉన్నటువంటి ప్రదేశం అయితే ఉంటుందో, ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ కానీ, డిస్ట్రిక్ట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ కానీ, కమిషనర్ ఆఫ్ పోలీస్ కానీ, అక్కడికి వాళ్ళు పోస్ట్ ద్వారా కానీ లేదా వేరే రకంగా కానీ వాళ్ళకు పంపించాలి, ఫార్వర్డ్ చేయాలన్నమాట. చేసినప్పుడు అండ్ ది ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ ఆర్ డిస్ట్రిక్ట్ సూపరింటెండెంట్ ఆర్ కమిషనర్ షాల్ ఎండార్స్ హిస్ నేమ్ దేర్ ఆన్, అతను దానిపైన వాళ్ళ పేరు ఎండార్స్ చేసుకుని అండ్ ఇఫ్ ప్రాక్టికబుల్ కాజ్ ఇట్ టు బి ఎగ్జిక్యూటెడ్ ఇన్ ది మేనర్ హియర్ అండ్ ప్రొవైడెడ్. సరే, ఒకవేళ వీలు అయితే అంటే కుదిరితే దాన్ని ఈ కింద చెప్పబడిన విధంగా దాన్ని ఎగ్జిక్యూట్ అయితే చేయాలా అంటారు. పైన చెప్పిన విధంగా హియర్ అండ్ బిఫోర్ అన్నారు కదా, పైన చెప్పిన విధంగా ఎగ్జిక్యూట్ చేసి చేయాలన్నారు. నెక్స్ట్ 2, ది కోర్ట్ ఇష్యూయింగ్ ఎ వారెంట్ అండర్ సబ్సెక్షన్ 1 కింద ఇచ్చి ఉంటుంది కదా, అంటే తన జ్యూరిస్డిక్షన్ లో ఉన్న పోలీస్ ఆఫీసర్ కాకుండా వేరే వెలుపల దాన్ని అమలు చేయాల్సి వచ్చినప్పుడు ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ కానీ, సూపరింటెండెంట్ పోలీస్ ఎస్పీ కానీ లేదా కమిషనర్ పోలీస్ కానీ పంపిస్తారని చెప్పారు కదా, అది షల్ ఫార్వర్డ్ అలాంగ్ విత్ ది వారెంట్తో పాటు ది సబ్స్టాన్స్ ఆఫ్ ది ఇన్ఫర్మేషన్ అగైన్స్ ది పర్సన్ టు బి అరెస్టెడ్ టుగెదర్ విత్ సచ్ డాక్యుమెంట్స్ ఇఫ్ ఎనీ as may be sufficient to enable the court acting under section 81 to decide whether bail should not be granted to the person. అది మరి ఆ వారెంట్ కాకుండా కొంచెం ఎవరైతే మనం అరెస్ట్ చేయాలని చెప్తున్నామో ఆ పర్సన్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ యొక్క సబ్స్టాన్స్ కూడా దాంతో పాటు పంపించాలన్నమాట, ఏమైనా ఉంటే. ఎందుకు అంటే ఆ కోర్టు సెక్షన్ 81 కింద యాక్ట్ చేస్తున్నటువంటి కోర్టు ఏదైతే ఉందో ఆ కోర్టుకి తెలియాలి కదా, దీంట్లో బెయిల్ ఇవ్వచ్చా ఇవ్వకూడదా అని తెలియాలంటే తగినటువంటి ఇది ఉండాలి. కాబట్టి ఇన్ఫర్మేషన్
ఆ ఇన్ఫర్మేషన్ మనకి పంపించాలన్నమాట వారెంట్తో పాటు. 79 వారెంట్ డైరెక్టెడ్ టు పోలీస్ ఆఫీసర్ ఫర్ ఎగ్జిక్యూషన్ అవుట్ సైడ్ జ్యూరిస్డిక్షన్. ఇప్పుడు ఇందాక పైన మనం ఏమనుకున్నాం, తన జ్యూరిస్డిక్షన్లో లేని పోలీస్ ఆఫీసర్ కాకుండా బయట ఎగ్జిక్యూట్ చేయాల్సి వచ్చినప్పుడు వాళ్ళకి పంపిస్తానని చెప్పారు. అయితే ఈ కోర్టు పరిధిలో ఉన్న పోలీస్ ఆఫీసర్కే వారెంట్ ఇచ్చి నువ్వు బయటికి వెళ్ళి, నా జ్యూరిస్డిక్షన్ బయట ఉన్నాడు వాడు, ఆయన అరెస్ట్ చేసి తీసుకురామని వారెంట్ ఇచ్చినప్పుడు ఏం చేయాలన్నారు? Warrant directed to police officer for execution outside jurisdiction. When a warrant directed to a police officer is to be executed beyond the local jurisdiction of the court issuing the same, he shall ordinarily take it. అతను మామూలుగా దాన్ని తీసుకోవాలి. For endorsement either to an executive magistrate or to a police officer not below the rank of an officer in charge of a police station within the local limits of whose jurisdiction the warrant is to be executed. When a warrant directed to a police officer is to be executed beyond the local jurisdiction of the court issuing the same, he shall ordinarily take it for endorsement either to an executive magistrate or to a police officer not below the rank within the local limits of whose jurisdiction the warrant is to be executed. అక్కడ ఈ పోలీస్ ఆఫీసర్కే డైరెక్ట్ చేస్తారు ఆ వారెంట్, నువ్వు వెళ్ళి ఎగ్జిక్యూట్ చేయని చెప్పేసి. అంటే అవుట్ సైడ్ ది జ్యూరిస్డిక్షన్ కూడా నువ్వు పోయి ఎగ్జిక్యూట్ చేయని చెప్పేసి వారెంట్ డైరెక్ట్ చేసినప్పుడు అతను తీసుకుని దానిపైన ఎండార్స్మెంట్ అంటే రాస్తారు కదా పలానా వాళ్ళకు అని చెప్పేసి మళ్ళీ తిరిగి ఎండార్స్ చేయడం అనమాట. ఎవరికి అంటే ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్, తహసీల్దార్ లెవెల్ అనుకోండి. ఆర్టీఓ పోలీస్ ఆఫీసర్ నాట్ బిలో ది ర్యాంక్ ఆఫ్ అన్ ఆఫీసర్ ఇన్ఛార్జ్ ఆఫ్ ఎ పోలీస్ స్టేషన్. ఆఫీసర్ ఇన్ఛార్జ్ ఆఫ్ ఎ పోలీస్ స్టేషన్ అంటే ఏమనుకున్నాం, నాట్ బిలో ది ర్యాంక్ ఆఫ్ కానిస్టేబుల్. వాళ్ళు ఎస్ఐ కావచ్చు, సిఐ కావచ్చు, మరి ఏఎస్ఐ కావచ్చు, హెడ్ కానిస్టేబుల్ కావచ్చు. నలుగురులో ఎవరు ప్రజెంట్ ఉంటే వాళ్ళని ఆఫీసర్ ఇన్ఛార్జ్ అని అంటూ ఉంటాం. వాళ్ళ ర్యాంక్కి తక్కువ లేకుండా దానిపైన ఎండార్స్మెంట్ రాసే దానికోసం తీసుకోవాలంటే ఈ వారెంట్ని ఎవరి జ్యూరిస్డిక్షన్లో ఎవరి లోకల్ లిమిట్స్ లో ఈ వారెంట్ అమలు చేయాల్సి ఉందో, ఎగ్జిక్యూట్ చేయాల్సి ఉందో వాళ్ళ యొక్క పేరు దానిపైన ఎండార్స్ చేసేలాగా అతను తీసుకోవాలన్నమాట, ఈ వారెంట్ పుచ్చుకోవాలన్నమాట. నెక్స్ట్, సచ్ మేజిస్ట్రేట్ అంటే ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ ఆర్ పోలీస్ ఆఫీసర్ షల్ ఎండార్స్ హిస్ నేమ్ దేరాన్ and such endorsement shall be sufficient authority to the police officer to whom the warrant is directed to execute the same, and the local police shall, if so required, assist such officer in executing such warrant. ఆ మేజిస్ట్రేట్ కానీ ఆ పోలీస్ ఆఫీసర్ కానీ వాళ్ళు వచ్చేసి వాళ్ళ పేరు దానిపైన ఎండార్స్మెంట్ తీసుకోవాలి. ఆ ఎండార్స్మెంట్ చేస్తే వాళ్ళకి కావాల్సినటువంటి అథారిటీ ఇచ్చినట్లే, ఇది ఆ వారెంట్ని ఎగ్జిక్యూట్ చేయడానికి కావాల్సినటువంటి అధికారం వాళ్ళకి ఇచ్చినట్లే. అండ్ ది లోకల్ పోలీస్ ఎవరన్నా ఉంటే వాళ్ళకి ఇఫ్ సో రిక్వైర్డ్ ఈయన అడిగితే అసిస్ట్ సచ్ ఆఫీసర్ ఇన్ ఎగ్జిక్యూటింగ్ సచ్ వారెంట్, ఆ వారెంట్ని ఎగ్జిక్యూట్ చేయడంలో ఇతనికి సహాయం చేయాలి. నెక్స్ట్, whenever there is the reason to believe that the delay occasioned by obtaining the endorsement of the magistrate or police officer within whose local jurisdiction the warrant is to be executed will prevent such execution, the police officer to whom it is directed may execute the same without such endorsement in any place beyond the local jurisdiction of the court which issued it. మామూలుగా అయితే ఇక్కడ ఉన్నటువంటి నేను చెప్పేది ఏమంటే మీకు అర్థమైతే, ఒక తాడిపత్రి సబ్ ఇన్స్పెక్టర్కి వారెంట్ ఇచ్చారు అంటే అతను ముద్దాయి వచ్చేసి కర్నూలులో ఉన్నాడు అంతే. కర్నూలులో ఉన్న పర్సన్ అరెస్ట్ చేయాలి. ఈయన తీసుకెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ మరి పోలీస్ ఆఫీసర్ ఎండార్స్ చేయించుకోవాల్సి ఉంది. సరే, ఆ ఎండార్స్మెంట్ తీసుకోవడంలో ఆలస్యం అవుతుంది, ఈ లోపల ఏదైతే వారెంట్ ఎగ్జిక్యూట్ చేయడంలో విఫలం అవుతాము అని అనుకుంటే ఈ ఆఫీసర్ ఏం చేయొచ్చట, పోలీస్ ఆఫీసర్ మా సబ్ ఇన్స్పెక్టర్ తాడిపత్రి సబ్ ఇన్స్పెక్టర్ ఆ ఎండార్స్మెంట్ ఏది లేకుండా కూడా వెళ్ళి దాన్ని అమలు చేయొచ్చట. అది ఏటవుతుంది,
అని అంటే నెక్స్ట్ 80 ప్రొసీజర్ ఆన్ అరెస్ట్ ఆఫ్ పర్సన్ అగైన్స్ హూమ్ వారెంట్ ఇష్యూడ్. వారెంట్ ఇచ్చింది అనమాట. వెన్ అ వారెంట్ ఆఫ్ అరెస్ట్ ఈస్ ఎగ్జిక్యూటెడ్ outside the district in which it was issued, the person arrested shall, unless the court which issued the warrant is within 30 kilometers of the place of arrest or is nearer than the executive magistrate or district superintendent of police or commissioner of police within the local limits of whose jurisdiction the arrest was made, or unless security is taken under section 71, be taken before such magistrate or district superintendent or commissioner. సరే, వారెంట్ ఇచ్చారు, ఆయన అరెస్ట్ చేశారు. ఎక్కడ ఏదైతే వారెంట్ ఇచ్చారో ఆ జిల్లాకు వెలుపల ఎగ్జిక్యూట్ చేయబడింది. ఇప్పుడు నేను చెప్పాను కదా, తాడిపత్రి అనంతపురం జిల్లాలో ఉంది. ఈ వారెంట్, అరెస్ట్ వారెంట్ ఇచ్చారు, అది కర్నూలు జిల్లాలో ఎగ్జిక్యూట్ అయితే చేశారు. అప్పుడు ఆ పర్సన్ ఉన్నారు కదా, ఎవరైతే అరెస్ట్ కాబడ్డారో ఆ పర్సన్ ఏం చేయాలా అన్నది అంటే, అన్లెస్ ది కోర్ట్ విచ్ ఇష్యూడ్ ది వారెంట్ ఈస్ విత్ ఇన్ 30 kilometers ఆఫ్ ది ప్లేస్ ఆఫ్ అరెస్ట్. సరే, వారెంట్ ఇచ్చిన కోర్టు 30 కిలోమీటర్ల దూరం కంటే తక్కువ దూరంలో ఉంటే పర్వాలేదు, అక్కడ తీసుకెళ్తారు. లేనప్పుడు ఏం చేయాలంటే, ఆర్ ఈస్ నియరర్ దన్ ది ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ ఆర్ district superintendent of police or commissioner of police within local limits of whose jurisdiction the arrest was made, or unless security is taken 70 under section 71, be taken before such magistrate or district superintendent or commissioner. చూడండి, ఇక్కడ ఎన్ని ఇదాలు ఇచ్చారు. అన్లెస్ ది కోర్ట్ విచ్ issued the warrant is within 30 kilometers of the place of arrest. అలా ఉంటే అక్కడ తీసుకెళ్తారు. లేదు, ఆర్ ఈస్ నియరర్ దాన్ ది ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ ఆర్ డిస్ట్రిక్ట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఆర్ కమిషనర్ ఆఫ్ పోలీస్ విత్ ఇన్ ది లోకల్ లిమిట్స్ ఆఫ్ హూస్ జ్యూరిడిక్షన్ ది అరెస్ట్ వాస్ మేడ్. సరే, వీళ్ళ పరిధిలో ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసు, కమిషనర్ ఆఫ్ పోలీస్ వీళ్ళకు ఉన్నటువంటి లోకల్ లిమిట్స్ పరిధిలో కంటే దగ్గర ఉందనుకోండి కోర్టు, ఆ కోర్టు దగ్గర ఉన్నా సరే, విత్ ఇన్ 30 kilometers ఉన్నా సరే అక్కడ తీసుకెళ్ళాలి. అలా లేని పక్షంలో ఎక్కడ తీసుకెళ్ళాలి? సచ్ మేజిస్ట్రేట్ ఆర్ డిస్ట్రిక్ట్ సూపరింటెండెంట్ ఆర్ కమిషనర్. మీకు అర్థమయ్యేటట్లు చెప్పాలంటే క్యాలిక్యులేషన్ వేసి చెప్పాలా? క్యాలిక్యులేషన్ వేసి చెప్పాలా? ఒక్క నిమిషం. ఇప్పుడు మాకు కడప జిల్లా వచ్చేసి మాకు 20 kilometers, తాడిపత్రి 20 kilometers దాటుతూనే కడప జిల్లా అనేది వచ్చేస్తుంది. అంటే తాళపొదుటూరు అనే విలేజ్ వస్తుంది. తాళపొదుటూరులో పోలీస్ స్టేషన్ ఉంది. అక్కడ ఉన్నటువంటి వ్యక్తి గురించి తాడిపత్రి కోర్టు మాకి వారెంట్ ఇచ్చింది. వారెంట్ ఇస్తే ఏమైంది, అక్కడ అరెస్ట్ చేసిన పర్సన్ ఎక్కడ తీసుకురావాలంటే, మా కోర్టు ఎంత దూరంలో ఉంది? విత్ ఇన్ 30 kilometers ఉంది కదా. కోర్టు ఇష్యూ చేసినటువంటి కోర్టు విత్ ఇన్ 30 kilometers ఉంది కాబట్టి అక్కడికి మా కోర్టుకి డైరెక్ట్ తీసుకురావచ్చు. లేదు మీకు 30 kilometers వద్దు, ఎస్పీ గారికి తీసుకెళ్ళాలి. తాళపొదుటూరు నుంచి ఎస్పీ గారి దగ్గరికి తీసుకెళ్లాలంటే అది సుమారుగా 80 kilometers దూరంలో ఉంటుంది. తాళపొదుటూరు అరెస్ట్ చేసిన పర్సన్ని ఎస్పీ దగ్గరికి తీసుకెళ్లాలంటే 80 kilometers దూరంలో ఉంటుంది. మరి కమిషనర్ ఆఫ్ పోలీస్ అయితే కడపలో ఉన్నారో లేదో మనకి తెలియదు. ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ కూడా 50 kilometers దూరంలో ఉన్నారనుకోండి. ఎస్పీ గారు అక్కడ ఉన్నారు 80 kilometers దూరంలో, ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ వచ్చి 50 kilometers దూరంలో ఉన్నారు. మా కోర్టు ఏమో ఎంత దూరంలో ఉంది? 20 kilometers దూరంలోనే ఉంది. ఎవరిది ఎక్కువ దూరం ఉంది? ఎస్పీ గారిది ఎక్కువ దూరం ఉంది. దాని తర్వాత ఆయన ఉంది. మాది
20 కిలోమీటర్స్ ఉంది. అంటే వాళ్ళ దూరానికంటే తక్కువ ఉంది కాబట్టి నియరర్ దెన్ ఎస్పీ ఆర్ ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ ఆర్ కమిషనర్ ఆఫ్ పోలీస్ మా కోర్టు తక్కువ దూరంలో ఉంది కాబట్టి ఆ కోర్టుకి తీసుకురావాలా అని చెప్తున్నారు. ఇది మరి మీకు ఇది వేసి చూపిస్తాను. ఓకే. ప్రొసీజర్ బై మేజిస్ట్రేట్ బిఫోర్ హూమ్ సచ్ పర్సన్ అరెస్టెడ్ ఈస్ బ్రాట్. మరి మేజిస్ట్రేట్ గారి ముందర హాజరుపరిచారు. ఇక్కడ మేజిస్ట్రేట్ అన్నారు, ఇక్కడికి ఇతనికి ఏమి ఇది ఇవ్వలేదు, ఏమంటున్నారు క్లాస్ ఏంటి అన్నది ఇవ్వలేదు అనమాట. Procedure by magistrate before whom such person arrested is brought. The executive magistrate or district superintendent of police or commissioner of police shall, if the person arrested appears to be the person intended by the court which issued warrant, direct his removal in custody to such court. ఒకవేళ వాళ్ళ ముందర తీసుకెళ్లి పెట్టారు ఎస్పీ లేదా మేజిస్ట్రేట్, ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ ఆర్ కమిషనర్ ఆఫ్ పోలీస్ వాళ్ళ ముందర తీసుకెళ్లి పెడితే వాళ్ళు ఈయన వచ్చేసి ఈ వారెంట్ ఇష్యూ చేసినటువంటి కోర్టు ఎదుట హాజరు పెట్టాలి అని వాళ్ళు ఇంటెండ్, ఆ కోర్టు ఇంటెండ్ అవుతుంది అని వీళ్ళకి అనిపిస్తే, అపియర్ అవుతే వాళ్ళు ఏం చేస్తారు, డైరెక్ట్ హిజ్ రిమూవల్ ఇన్ కస్టడీ టు సచ్ కోర్ట్. ఈయన్ని తీసుకెళ్లి ఆ కోర్టు ముందర హాజరు పెట్టండి అని చెప్పేసి డైరెక్షన్ ఇస్తారు. ప్రొవైడెడ్ దట్ ఇఫ్ ది అఫెన్స్ ఇస్ బెయిలబుల్, ఒకవేళ ఆఫెన్స్ ఏదైతే ఉందో అది బెయిలబుల్ అయిన పక్షంలో, అండ్ సచ్ పర్సన్ ఇస్ రెడీ అండ్ విల్లింగ్ టు గివ్ బెయిల్ టు ది సాటిస్ఫాక్షన్ ఆఫ్ సచ్ మేజిస్ట్రేట్. ఫాలో అవుతూ ఉండండి, నేను ఏం చదువుతున్నా వినండి. Provided that if the offence is bailable and such person is ready and willing to give bail to the satisfaction of such magistrate, district superintendent or commissioner, or a direction has been endorsed under section 71 on the warrant and such person is ready and willing to give the security required by such direction, the magistrate, district superintendent or commissioner shall take such bail or security as the case may be and forward the bond to the court which issued the warrant. బెయిలబుల్ అనుకోండి, బెయిల్ ఇచ్చి విడిచిపెడతారు. వాళ్ళు బెయిల్ ఇవ్వడానికి రెడీగా ఉంటే ఎవరైతే అరెస్ట్ కాబడిన పర్సన్ బెయిల్ వదిలిపెడతారు. లేదు, ఇంతకుముందు నేను వారెంట్ ఒకటి మీకు చూపించాను, వారెంట్ ఫార్మాట్ ఇలా ఉంటుంది. ఆ వారెంట్ మీద కూడా ఒకవేళ ఇతను ఈ ముద్దాయి అరెస్ట్ అయిన తర్వాత హీ షెల్ బి రిలీజ్ ఆన్ బెయిల్ ఆన్ ఫర్నిషింగ్ సెల్ఫ్ బాండ్ ఫర్ రూపీస్ సో అండ్ సో విత్ 2 షూరిటీస్ ఫర్ లైక్ సైన్ అని చెప్పేసి రాస్తారు, నోట్ కూడా రాస్తారు అని చెప్పేసి మీకు చూపించాను. అట్లా రాసినప్పుడు ఆ రకంగా తీసుకుని వదిలేస్తారు. వీళ్ళు వదిలేయాలంట ఆ వారెంట్ మీద ఎండార్స్మెంట్ ఉంటే. లేదు, ఇంకోటి ప్రొవిజన్ ఏమి ఇచ్చారు, ప్రొవైడెడ్ ఫర్దర్ దట్ ఇఫ్ ది అఫెన్స్ ఇస్ అన్ అన్అవైలబుల్ వన్ ఇట్ షల్ బి లాఫుల్ ఫర్ ది చీఫ్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ సబ్జెక్ట్ టు ది ప్రొవిజన్స్ ఆఫ్ సెక్షన్ 437 ఆర్ ది సెషన్ జడ్జ్ of the district judge in which the arrest is made in consideration of the information and the documents referred to in subsection 2 of section 78 to release such person on bail. చీఫ్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ కానీ సెషన్ జడ్జ్ కానీ ఆ నేరం ఏదైతే ఉందో అది నాన్ బెయిలబుల్ అఫెన్స్ అయిన పక్షంలో అవన్నీ కన్సిడర్ చేసి వాళ్ళు బెయిల్ సంబంధించి ఇన్ఫర్మేషన్ తర్వాత డాక్యుమెంట్స్ అవన్నీ కన్సిడర్ చేసిన తర్వాత ఆ పర్సన్ని బెయిల్ పైన రిలీజ్ చేస్తారంట. సబ్జెక్ట్ టు ది ప్రొవిజన్స్ ఆఫ్ సెక్షన్ 437 అంటే 437 వచ్చేసి మనకు నాన్ బెయిలబుల్ అఫెన్సెస్లలో బెయిల్ ఇవ్వడం గురించి మనకు చెప్తుంది. బెయిల్ ఇవ్వడం అంటే ముద్దాయిలు ఇవ్వడం, కోర్టు ఇవ్వడం కాదు. నథింగ్ ఇన్ దిస్ సెక్షన్ షాల్ బి డీమ్డ్ టు ప్రివెంట్ ఎ పోలీస్ ఆఫీసర్ ఫ్రమ్ టేకింగ్ సెక్యూరిటీ అండర్ సెక్షన్ 71. మరి పోలీస్ ఆఫీసర్కి సెక్షన్ 71 కింద పవర్ ఇచ్చారు. ఆ పవర్ని అయితే ఈ సెక్షన్లో ఏమి చెప్పబడి ఉన్నప్పటికీ అది ప్రివెంట్ అయితే చేయదు. పోలీస్ ఆఫీసర్ అనుకుంటే సెక్యూరిటీ తీసుకుని వదిలేయచ్చు అనమాట. నేను ఇందాక చదువుతున్నప్పుడు మీకు ఫాలో కండి అని చెప్పాను కదా, ఏమన్నారు చూడండి బాగా. ఇక్కడ ఏమనుంది, ఇక్కడ మీకు హైలైట్ ఏమైనది, గివ్ బెయిల్. ఇప్పుడు
such person is ready and willing to give bail. ఎవరిస్తారు బెయిల్? accused. Accused ఇస్తాడు సార్. ఎస్ ఎస్, కోర్టు ఇవ్వదు బెయిల్, అక్యూజ్డ్ ఇస్తారు. ఎస్ సార్. కోర్టు ఆర్డర్ ఇస్తుంది అంతే. నెక్స్ట్ సి, ప్రొక్లమేషన్ అండ్ అటాచ్మెంట్. మరి ఆ పరారులో ఉన్నటువంటి అబ్స్కాండింగ్ లో ఉన్నటువంటి పర్సన్ గురించి ఏం చేస్తుంది కోర్టు అంటే, 82 ప్రొక్లమేషన్ ఫర్ పర్సన్ అబ్స్కాండింగ్ ఇఫ్ ఎనీ కోర్ట్ హ్యాస్ రీజన్ టు బిలీవ్, అది నమ్మడానికి ఒక కారణం అంటూ ఉంటుంది కోర్టు, నమ్మితే ఏ రకంగా, వెదర్ ఆఫ్టర్ టేకింగ్ ఎవిడెన్స్ ఆర్ నాట్, సాక్ష్యం తీసుకున్న తర్వాత కానీ ముందు కానీ ఒకవేళ కోర్టు అలా నమ్మితే ఏమని, దట్ ఎనీ పర్సన్ అగెన్స్ట్ హూమ్ ఏ వారెంట్ హ్యాస్ బీన్ ఇష్యూడ్, ఎవరికి అగెన్స్ట్ అయితే, ఏ పర్సన్కి అగెన్స్ట్ అయితే వారెంట్ ఇష్యూ చేయబడిందో బై ఇట్ హ్యాస్ అబ్స్కాండెడ్ ఆర్ ఈస్ కన్సీలింగ్ హిమ్సెల్ఫ్, అతను పరారులో ఉన్నాడు లేదా కన్సీలింగ్ హిమ్సెల్ఫ్, దాచిపెట్టుకుంటున్నాడు, తను కనపడకుండా దాచిపెట్టుకుంటున్నాడు. ఎందుకోసం అంటే, సో దట్ సచ్ వారెంట్ కెనాట్ బి ఎగ్జిక్యూటెడ్, ఆ వారెంట్ ఎగ్జిక్యూట్ కాబడకుండా ఉండడం కోసం అతను పరారులో ఉన్నాడు, అంటే దొరకకుండా తప్పించుకుని తిరుగుతున్నాడు, లేదా కన్సీల్ ఉన్నాడు కానీ అక్కడే, కానీ వాడు కనిపించకుండా దాచుకున్నాడు. అట్లా అని అది కోర్టు నమ్మింది అనుకోండి, అప్పుడు సచ్ కోర్టు ఏం చేస్తుంది, అటువంటి కోర్టు ఏం చేస్తుందంటే, సచ్ కోర్ట్ మే పబ్లిష్ ఎ రిటర్న్ ప్రొక్లమేషన్ రిక్వైరింగ్ హిమ్ టు అపియర్ అట్ ఎ స్పెసిఫైడ్ ప్లేస్ అండ్ అట్ ఎ స్పెసిఫైడ్ టైమ్ not less than 30 days from the date of publishing such a proclamation. అది పేపర్లో, మోస్ట్లీ పేపర్లోనే ఉంటుంది, న్యూస్ పేపర్లో ఒక రిటర్న్ ప్రొక్లమేషన్ రైటింగ్లో రిక్వైరింగ్ హిమ్ టు అపియర్, అయ్యా నా ముందర వచ్చి నువ్వు హాజరు కా, స్పెసిఫైడ్ ప్లేస్ అంటే పలానా ప్లేస్లో నువ్వు హాజరు కా, పలానా టైంలో పలానా ప్లేస్లో నీ టైం ఇచ్చి, అది ఆ టైం ఎంత లోపల ఉండాలంటే నాట్ లెస్ దెన్ 30 days ఫ్రమ్ ది డేట్ ఆఫ్ పబ్లిషింగ్ సచ్ ప్రొక్లమేషన్, అంతకి తక్కువ ఉండదు అనమాట, ఇవ్వచ్చు రైటింగ్లో. సరే, మరి ఆ పబ్లికేషన్, అది పబ్లిష్ చేయడం ఎలా చేయాలి అంటే, దానికి ఒక ప్రొసీజర్ ఇచ్చారు. ది ప్రొక్లమేషన్ షాల్ బి పబ్లిష్ యాజ్ ఫాలోస్, ఇట్ షాల్ బి పబ్లిక్లీ రెడ్ ఇన్ సమ్ కాన్స్పిషియస్ ప్లేస్ ఆఫ్ ది టౌన్ ఆర్ విలేజ్ ఇన్ విచ్ సచ్ పర్సన్ ఆర్డినరీ రిసైడ్స్. ఆ పర్సన్ ఎవరైతే ఉన్నారో టౌన్, ఏ టౌన్లో విలేజ్లో ఉంటారో అతను మామూలుగా నివసించే చోటికి, కాన్స్పిషియస్ ప్లేస్ అంటే అందరికీ అగుపించేటువంటి ఒక ప్లేస్లో అది చదివేలాగా, చదువుకునేలాగా దాన్ని ఏర్పాటు చేయాలన్నమాట. నెక్స్ట్, ఇట్ షాల్ బి అఫిక్స్డ్ టు సమ్ కాన్స్పిషియస్ పార్ట్ ఆఫ్ ది హౌస్ ఆర్ హోమ్ షెడ్ ఇన్ విచ్ సచ్ పర్సన్ ఆర్డినరీ రిసైడ్స్ ఆర్ టు సమ్ కాన్స్పిషియస్ ప్లేస్ ఆఫ్ సచ్ టౌన్ ఆర్ విలేజ్. మరి అతని ఇంటి కానీ హోమ్ స్టేడ్ కానీ అది అఫిక్స్ చేయొచ్చు అందరికి కనపడేలాగా, లేదు ఆ టౌన్లో అందరికీ, ఆ విలేజ్లో కానీ అందరికీ కనిపించేటట్టు చోటు ఏదైనా ఉంటే అక్కడ కూడా అది అఫిక్స్ చేయొచ్చు. మరి సి, ఏ కాపీ thereof shall be affixed to some conspicuous part of the court house. మరి కోర్ట్ హౌస్కి, అందరికీ కోర్ట్ హౌస్ యొక్క అందరికీ కనిపించే ప్రదేశం ఏదైనా ఉంటే అక్కడ కూడా ఒక కాపీ అతికించాలట. నెక్స్ట్, ది కోర్ట్ మే ఆల్సో, ఇది కాకుండా ఇంకా ఏం చేయొచ్చు అంటే, ఇఫ్ ఇట్ థింగ్స్ ఫిట్, ఒకవేళ అది ఫిట్ అని అనుకుంటే, డైరెక్ట్ కాపీ ఆఫ్ ది ప్రొక్లమేషన్ టు బి పబ్లిష్డ్ ఇన్ ఏ డైలీ న్యూస్ పేపర్, దినపత్రికలో అది పబ్లిష్ చేసేలాగా డైరెక్షన్ ఇవ్వచ్చు. ఆ దినపత్రిక ఎలా ఉండాలంటే, సర్క్యులేటింగ్ ఇన్ ది ప్లేస్ ఇన్ విచ్ సచ్ పర్సన్ ఆర్డినరీ రిసైడ్స్. మీరు ఇక్కడ ఏపీలో నివసిస్తున్నటువంటి వ్యక్తి గురించి ఏదో మరాఠీ పత్రికలో ఇస్తే సరిపోదు, అక్కడ ఉండాలన్నమాట. ఆ ప్లేస్లో అది సర్క్యులేట్ అవుతున్నటువంటి దినపత్రికలో, న్యూస్ పేపర్ చూడండి, డైలీ న్యూస్ పేపర్లో చేయొచ్చు అనమాట. నెక్స్ట్, a statement in writing by the court issuing the proclamation to the effect that the proclamation was duly published on a specified day in the manner specified in clause I of clause 1 of subsection 2 shall be conclusive evidence that the requirements of this section have been complied with and that the proclamation was published on such day. ఇలా పబ్లిష్ చేసినాము అని చెప్పడానికి కోర్టు అయితే ఒక స్టేట్మెంట్ రైటింగ్లో రాసింది అనుకోండి, ఈ ప్రకారంగా ప్రొక్లమేషన్ ఇష్యూ చేశాము, పలానా రోజున పబ్లిష్ చేయబడింది, ఈ రకంగా అంటే సబ్ క్లాస్ 1 ఉంది కదా, దాని ప్రకారం పబ్లిష్ చేయబడింది అని చెప్పేసి కోర్టు రైటింగ్లో ఒక స్టేట్మెంట్ రాసింది అనుకోండి, అది ఈ సెక్షన్లో చెప్పినటువంటి రిక్వైర్మెంట్స్ అన్ని కంప్లై చేసినందుకు కంక్లూజివ్ ఎవిడెన్స్గా ఉంటుంది. అలా రాసినటువంటి స్టేట్మెంట్ కంక్లూజివ్
కంక్లూజివ్ ఎవిడెన్స్. కంక్లూజివ్ ఎవిడెన్స్ అంటే ఏంటంటే తిరుగులేని సాక్ష్యం అన్నమాట. అది ఫైనల్. నెక్స్ట్, where a proclamation published under subsection 1 is in respect of a person accused of offence punishable under section so and so, and such person fails to appear at the specified place and time required by the proclamation, the court may, after making such inquiry as it thinks fit, pronounce him a proclaimed offender and make a declaration to that effect. సరే, ఇక్కడ చెప్పబడినటువంటి నేరాలు ఏదైతే ఉన్నాయో ఈ అఫెన్స్కి సంబంధించి అతను ముద్దాయి అయి ఉండి ఆ పర్సన్ ప్రొక్లమేషన్లో రాస్తారు కదా, నువ్వు పలానా తేదీ పలానా చోట వచ్చి హాజరవ్వు అని చెప్పేసి అన్నా సరే అతను అలా హాజరవ్వడంలో విఫలమైతే అప్పుడు కోర్టు ఏం చేయొచ్చు? ది కోర్ట్ మే, ఆఫ్టర్ మేకింగ్ సచ్ ఇంక్వైరీ యాజ్ థింగ్స్ ప్రొనౌన్స్ హిమ్ ఏ ప్రొక్లైమ్డ్ అఫెండర్ అండ్ మేక్ ఎ డిక్లరేషన్ టు దట్ ఎఫెక్ట్. అప్పుడు అతను హాజరు కావడంలో విఫలమైతే అప్పుడు అతన్ని ఏమంటుంది కోర్టు? ఇతను ప్రొక్లైమ్డ్ అఫెండర్, పరారులో ఉన్నటువంటి ఇది ఇతని గురించి చాటింపు అయితే వేయబడింది అని చెప్పేసి ఇది చేసేసి ప్రొనౌన్స్ చేసి ఆ ప్రకారంగా ఒక డిక్లరేషన్ కూడా ఇస్తుంది. ఆ ఎఫెక్ట్ అంటే దాన్ని ప్రకటిస్తూ ఒక డిక్లరేషన్ కూడా ఇస్తుంది, డిక్లేర్ చేస్తుంది అన్నమాట. ది ప్రొవిజన్స్ ఆఫ్ సబ్సెక్షన్ 2 and 3 shall apply to a declaration made by the court under subsection 4 as they apply to the proclamation published under subsection 1. సబ్సెక్షన్ 1 కింద పబ్లిష్ చేయబడినటువంటి ప్రొక్లమేషన్ కూడా ఇవే వర్తిస్తాయి. సబ్సెక్షన్ 2 and 3 సంబంధించినటువంటి ప్రావిజన్స్ దీనికి కూడా వర్తిస్తాయి అని చెప్తారు. నెక్స్ట్ 83. సరే, తప్పించుకుపోయాడు కదా, అతని యొక్క ప్రాపర్టీని అటాచ్ చేయడం ఎలా? దీంట్లో మీరు క్రిమినల్లో కూడా ప్రాపర్టీ అటాచ్మెంట్ ఉంటుందా అన్న డౌట్ మీకు ఇప్పుడు వస్తుంది. జూనియర్స్కి, సీనియర్స్ కాదనుకోండి. నెక్స్ట్, attachment to property of person absconding. The court issuing a proclamation under section 82 may, for reasons to be recorded in writing, at any time after the issue of the proclamation, order the attachment of any property, movable or immovable, or both, belonging to the proclaimed person. అలా ప్రొక్లమేషన్ ఎవరికి అగెన్స్ట్ ఇచ్చారో ఆ పర్సన్ యొక్క ప్రాపర్టీ అటాచ్మెంట్ కోసం కూడా, ఆ ప్రాపర్టీ మూవబుల్ కావచ్చు, ఇమూవబుల్ కావచ్చు, వాటి అటాచ్మెంట్ కోసం కూడా కోర్టు అయితే ఆర్డర్ వేయచ్చట. అది కారణాలు కూడా రాయాలైతే. నెక్స్ట్, provided that where at the time of issue of the proclamation the court is satisfied by affidavit or otherwise that the person in relation to whom the proclamation is to be issued is about to dispose of the whole or any part of his property, or is about to remove the whole or any part of his property from local jurisdiction of the court, it may order the attachment simultaneously with the issue of the proclamation. ఒకవేళ అదైతే ప్రొక్లమేషన్ ఇష్యూ చేసే టైంలో అఫిడవిట్ ద్వారా కానీ అదర్వైజ్ వేరే రకంగా కానీ కోర్టుకి కోర్టుకి తృప్తిపరిచే విధంగా తెలియజేస్తే ఏమని, ఈస్ అబౌట్ టు డిస్పోజ్ ఆఫ్ ది హోల్ ఆర్ ఎనీ పార్ట్ ఆఫ్ హిస్ ప్రాపర్టీ, తన యొక్క ప్రాపర్టీని మొత్తం కానీ ఏదో కొంచెం కానీ అతను డిస్పోజ్ చేయబోతున్నాడు అని ఆ కోర్టుకి తెలిసినా సరే, లేదు is about to remove the whole or any part of his property from the local jurisdiction of the court. అంటే రిమూవ్ ఎప్పుడు చేస్తారు? అది మూవబుల్ ప్రాపర్టీ ఉన్నప్పుడే ఆయన రిమూవ్ చేయగలుగుతాడు. మూవబుల్ ప్రాపర్టీ అని అర్థం. లోకల్ జ్యూరిస్డిక్షన్ కోర్టు నుంచి అంటే కోర్టు యొక్క లోకల్ జ్యూరిస్డిక్షన్ నుంచి అతను రిమూవ్ చేయబోతున్నాడు మొత్తాన్ని కానీ ఏదో కొంచెం భాగంగానే కానీ అని అఫిడవిట్ ద్వారా కానీ ఇంకో రకంగా కానీ ప్రూవ్ అయినప్పుడు, సాటిస్ఫై అయినప్పుడు కోర్టు ఏం చేస్తుందంటే it may order the attachment simultaneously with the issue of proclamation. Proclamation తో పాటుగా ఇది కూడా కోర్టు ఆర్డర్ చేస్తుంది. అటాచ్మెంట్ కూడా, ప్రొక్లమేషన్ తో పాటు అటాచ్మెంట్ కూడా ఆర్డర్ చేసేటువంటి అధికారం కోర్టుకైతే ఉంది. నెక్స్ట్, such order shall authorize the attachment of any property belonging to such person within the district in which it is made, and it shall authorize the attachment of any property belonging to such person without such a district when endorsed by the district magistrate within whose district such ప్రాపర్టీ ఈజ్ సిచ్యువేటెడ్. అది ఏదైతే నువ్వు అటాచ్మెంట్ ప్రాపర్టీ కోసం ఆర్డర్ వేస్తారో అది ఏ జిల్లాలో ఉన్నా సరే
దాన్ని అటాచ్ చేసేదానికి అది ఆథరైజేషన్ ఇచ్చేలాగా ఉండాలన్నమాట. అయితే దానిపైన ఆ డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్, ఆ కన్సర్న్ డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ యొక్క ఎండార్స్మెంట్ ఉంటూ ఉండాలి. ఇదే వర్డింగ్ ఎక్కడ వస్తుంది మనకి? ఎక్కడ వస్తుంది? ఎక్కడొస్తుంది? ఇదే వర్డింగ్స్ ఎక్కడొస్తాయి మళ్ళీ మనకి? సేమ్ వర్డింగ్స్. వారెంట్ లో సార్. ఇదే ఇక్కడ నేను హైలైట్ చేసినటువంటి వర్డ్స్ మీకు ఆర్డర్ 38 రూల్ 5 ఆఫ్ సిపిసి లో వస్తాయి. హలో, ఆర్డర్ 38 రూల్ 5 ఒకసారి చూడండి, దాంట్లో ఇది ఉంటుంది. అరెస్ట్ అండ్ అటాచ్మెంట్. దాంట్లో వస్తుంది చూడండి, ఆర్డర్ 38 రూల్ 5 ఎవరన్నా ఉంటే చూడండి, దాంట్లో ఈ 2 సెంటెన్స్లు అయితే ఉంటాయి. సేమ్ ఇలాగే ఉంటుంది, ఇదే పదాలే ఉంటాయి. ఓకే. 3. If the property order to be attached is a debt or other movable property, ఒక అప్పు సంబంధించింది అనుకుంటే అతనికి రావాల్సిన బాకీ ఎక్కడన్నా ఉంటే దాన్ని కానీ లేదా అదర్ మూవబుల్ ప్రాపర్టీ, ది అటాచ్మెంట్ అండ్ షల్ బి మేడ్ బై సీజర్. సీజర్ అంటే మూవబుల్ ప్రాపర్టీ అయితే సీజ్ చేస్తారు. బై ది అపాయింట్మెంట్ ఆఫ్ రిసీవర్, ఒక రిసీవర్ని అపాయింట్మెంట్ చేయడం ద్వారా, లేదు బై అన్ ఆర్డర్ ఇన్ రైటింగ్ ప్రొహిబిటింగ్ ది డెలివరీ ఆఫ్ సచ్ ప్రాపర్టీ టు ది ప్రొక్లైమ్డ్ పర్సన్ ఆర్ టు ఎనీ వన్ ఆన్ హిస్ బిహాఫ్. ఇది ఎవరికి ఇస్తారు? మామూలుగా అతనికి రావాల్సిన బాకీ ప్రొక్లైమ్డ్ అఫెండర్కు నేను బాకీ ఉన్నాను అనుకోండి, నేను ఎవరికి ఇవ్వాలి డబ్బులు? ప్రొక్లైమ్డ్ అఫెండర్కి ఇవ్వాలి. అప్పుడు కోర్టు ఏం చేస్తుంది? నాకు ఒక ఆర్డర్ ఇస్తుంది, అంటే ప్రొహిబిటరీ ఆర్డర్ ఇస్తుంది. సీను, వాడు ప్రొక్లైమ్డ్ అఫెండర్ అని చెప్పాము, నువ్వు అతనికి డబ్బులు ఇవ్వాలి కదా, అతనికి డబ్బులు ఇవ్వబాకు అని చెప్పేసి నాకు ఒక ప్లాటర్ అయితే ఇస్తుంది అనమాట. అది ఇది అనమాట. బై అన్ ఆర్డర్ ఇన్ రైటింగ్ ప్రొహిబిటింగ్ ది డెలివరీ ఆఫ్ సచ్ ప్రాపర్టీ. నా కష్టం ఏదైనా ప్రాపర్టీ అతనికి ఇవ్వాల్సి ఉన్నా, నేను అతనికి డబ్బులు ఏమన్నా బాకీ ఉండి ఇవ్వాల్సి ఉన్నా సరే ఇవ్వద్దు, అతనికి ఇవ్వద్దు, అతని తరపున ఎవరు వచ్చినా సరే ఇవ్వద్దు అని చెప్పేసి నాకు ప్లాటర్ అయితే లేదు. బై ఆల్ ఆర్ ఎనీ 2 ఆఫ్ సచ్ మెథడ్స్, అన్ని కావచ్చు లేదా రెండు రకాలు ఈ మెథడ్స్ అయితే ఉన్నాయో వీటిల్లో అన్ని కావచ్చట, లేదు ఎనీ 2 ఆఫ్ సచ్ మెథడ్స్ యాజ్ ది కోర్ట్ థింగ్స్ ఫిట్, ఇలా కూడా ఆర్డర్ వేయచ్చట కోర్టు. నెక్స్ట్, if the property ordered to be attached is immovable, ఒకవేళ ఇమూవబుల్ ప్రాపర్టీ అటాచ్ చేయాల్సి వస్తే, ది అటాచ్మెంట్ ఇన్ దట్ సెక్షన్ షల్ ఇన్ ది కేస్ ఆఫ్ ల్యాండ్ పేయింగ్ రెవెన్యూ టు ది స్టేట్ గవర్నమెంట్కి శిస్తు కట్టుని బట్టి ఆ ల్యాండ్ విషయంలో అయితే షల్ బి మేడ్ త్రూ ది కలెక్టర్ ఆఫ్ ది డిస్ట్రిక్ట్ ఇన్ విచ్ ది ల్యాండ్ ఈస్ సిచ్యువేట్ అండ్ ఇన్ ఆల్ అదర్ కేసెస్. అలా శిస్తు కట్టేదైతే కలెక్టర్ ద్వారా చేయాలి, లేదు ఇన్ ఆల్ అదర్ కేసెస్ ఏం చేయాలి? బై టేకింగ్ పొజిషన్, అది పొజిషన్ లేక తీసుకొని, లేదు బై ది అపాయింట్మెంట్ ఆఫ్ ఎ రిసీవర్, బై అన్ ఆర్డర్ ఇన్ రైటింగ్ ప్రొహిబిటింగ్ ది పేమెంట్ ఆఫ్ రెంట్ ఆన్ డెలివరీ ఆఫ్ ప్రాపర్టీ టు ది ప్రొక్లైమ్డ్ పర్సన్ ఆర్ టు ఎనీ వన్ ఇన్ హిస్ బిహాఫ్. దానికి సంబంధించినటువంటి అదైతే రెంట్ ఏదో ఉందో అది కట్టద్దండి అతనికి, ఆ పర్సన్కి అని చెప్పేసి నిషేధిస్తూ ఒక ప్రో ఆర్డర్ ఇవ్వడం ద్వారా, లేదు బై ఆల్ ఆర్ ఎనీ ఆఫ్ 2 ఆఫ్ సచ్ మెథడ్స్ యాజ్ ది థింగ్స్ ఫిట్. ఈ 3 కానీ లేదా ఇందులో 2 కానీ ఈ పద్ధతుల ద్వారా కోర్టు దాన్ని అయితే అటాచ్మెంట్ చేసేటువంటి ఇదైతే కోర్టుకి ఉంది. పైన మనం 3 లైన్లు మూవబుల్, ఇక్కడ ఇమూవబుల్ ప్రాపర్టీని ఎలా చేయాలని చెప్పేసి చెప్తున్నాం. 5. ఇఫ్ ది ప్రాపర్టీ ఆర్డర్ టు బి అటాచ్డ్ కన్సిస్ట్ ఆఫ్ లైవ్ స్టాక్ or is of perishable nature, the court may, if it thinks it expedient, order immediate sale thereof, and in such case the process of the sale shall abide the order of the court. ఒకవేళ అది ఏదైతే మూవబుల్ ప్రాపర్టీ ఉందో అది కన్సిస్ట్ ఆఫ్ లైఫ్ స్టాక్, అంటే దాంట్లో పశు పక్షాదులు ఉంటాయి. లైఫ్ స్టాక్ అంటే మీకు కోళ్ళు, బర్రెలు, మేకలు ఇవన్నీ ఉంటాయి కదా, వాటిని లైఫ్ స్టాక్ అని అంటాం. లైఫ్ స్టాక్ ఉన్నా లేదా ఆర్ ఈస్ ఆఫ్ ఎ పెరిషబుల్ నేచర్, అది దాని స్వభావం ఎలా ఉంటుందంటే, పెరిషబుల్ నేచర్ అంటే క్షీణించేటువంటి పాడైపోయేటువంటి నేచర్ ఉన్నదైతే, ది కోర్ట్ మే ఇఫ్ ఇట్ థింక్స్ ఎక్స్పీడియంట్, అది అవసరం అనుకుంటే కోర్ట్ ఏం చేయొచ్చు? ఆర్డర్ ఇమీడియట్ సేల్ దేర్ ఆఫ్, అది వెంటనే అమ్మకపోతే ఇవి చచ్చిపోవచ్చు లేదా అవి చెడిపోవచ్చు.
అట్లాంటి పరిస్థితి ఉన్నప్పుడు వెంటనే అమ్మేసేయండి అని చెప్పేసి ఆ కోర్టు ఆర్డర్ అయితే వేయచ్చు. అలాంటి సందర్భంలో అండ్ ఇన్ సచ్ కేస్ ది ప్రొసీడ్స్ ఆఫ్ ది సేల్, అలా అమ్మగా వచ్చినటువంటి డబ్బులు ఏదైతే ఉన్నాయో విక్రయం మొత్తం, ప్రొసీడ్స్ ఆఫ్ ది సేల్ మీన్స్ విక్రయించగా వచ్చినటువంటి ధనం, అది షల్ అవాయిడ్ ది ఆర్డర్ ఆఫ్ ది కోర్ట్. మనకి కోర్టు ఎలా చెప్తే అలా దానికి బదుడై దానికి లోబడి ఉండాలని చెప్తున్నారు అనమాట. ది పవర్స్, డ్యూటీస్ అండ్ liabilities of a receiver appointed under the section shall be the same as those of a receiver appointed under CPC. CPC కింద ఒక రిసీవర్ని అపాయింట్ చేస్తే అతనికి ఏ పవర్స్, డ్యూటీస్, లైబిలిటీస్ ఉంటాయో అవే ఇక్కడ కూడా ఉంటాయి అని సబ్సెక్షన్ 6 చెప్తాం. ఇవన్నీ మీకు మళ్ళీ సిపిసిలో కూడా కనపడతాయి. ఇప్పుడు క్లెయిమ్స్ అండ్ అబ్జెక్షన్స్, అటాచ్మెంట్కు అబ్జెక్షన్స్ ఎట్లా, మళ్ళీ దాన్ని అటాచ్మెంట్ నుంచి ఎట్లా విడుదల చేసుకోవాలి అన్నది మనకి సెక్షన్ 84 నుంచి అయితే వస్తాయి. దీని గురించి అయితే మనం రేపు నుంచి చదువుకుందాం. 84 నుంచి రేపు అయితే చదువుకుందాం.